బైబిల్లో కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు చేయనిదంతయు సఫలమగును అని రాయబడింది. అయితే ఎవరు అతడు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు. మరి ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని, ఆయన మీకు చేసిన వాగ్దానాలను, ఆశ్చర్యక్రియలను నిత్యం ధ్యానించేవారుగా ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యోసేపు జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే. విశ్వాస జీవితంలో కలిగే ప్రతి శ్రమానుభవాలు మనల్ని ఆశీర్వాదం వైపుకే నడిపిస్తాయి అని ఇతని వృత్తాంతం తెలియజేస్తుంది. అయితే మీలో ఎంతమంది ఇతడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అంటే నమ్మగలరు? అవును, దేవుని వాక్యం ధ్యానించాలి అంటే మన చేతిలో బైబిల్ ఉండాలి కదా. మరి అది అప్పుడు లేదు కాబట్టి ఇతడు దేవుని వాక్యాన్ని ధ్యానించలేదు అనుకోవడం పరిపాటే. అయితే ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు పొలంలోనికి ధ్యానింప వెళ్ళెను అని వ్రాయబడింది. మరి అతని దగ్గర బైబిల్ లేదు కదా. అప్పుడు బైబిల్ లేదు కానీ తన తండ్రి దేవుడు చేసిన కార్యాలు, వాగ్దానాలు వివరించగా అవి మాత్రం అతని హృదయంలోనే ఉన్నాయి. కాబట్టి అతడు ధ్యానించగలిగాడు. అలాగే తప్పక మనం నమ్మచ్చు, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు ఈ విషయాలు చెప్పాడు. యాకోబు యోసేపుకు చెప్పాడు. అవును, మరి ఎలా నమ్మాలి అంటారా? అయితే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ పాపం చేస్తే నేను దేవునికి వ్యతిరేకంగా విరోధనవుతాను అని యోసేపు చెప్పిన మాట చూడవచ్చు. అంటే యోసేపుకు దేవుని గురించి తెలుసు. ఆయన వాగ్దానం చేసిన మాట తప్పడని తెలుసు. తన పితరులకు దేవుడు చేసిన మేలు తెలుసు. ఇదే కదా మరి వాక్యం. అందుకే తన ప్రతి పోరాటంలో వీటిని ధ్యానిస్తూనే ఉన్నాడు. అందుకే శ్రమల్లో స్థిరంగా ఉన్నాడు. మీరు కానీ ఆదికాండం 39వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నట్టు, ఇతడు చేసిన ప్రతి కార్యం సఫలమైనట్లు చూడవచ్చు. అవును, దేవుని వాక్యం, ఆయన చేసిన మేలు, వాగ్దానాలు ఇవే మనల్ని బలపరుస్తాయి, మనల్ని ఫలింపజేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరెందుకు ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానించి ఆశీర్వదించబడకూడదు? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.